బాంబే సాలా టైరో టైరో టైరో. ఎవడారు? వదలో, ఇది నా ఇల్లు. రోజు నేను ఇలా పైప్ పట్టుకుని పైకి వెళ్తా, అది నాకు సరదా. వదలో. ఏయ్ హమ్ నాగలింగం కు బోల్తే. నాగలింగంతో కాదురా, వాడి బాబు బోడిలింగంతో చెప్పుకో. ఆ నాగలింగం ఒక దౌర్భాగ్యుడు, దగుల్బాజీ, దరిద్రుడు. చుప్ రహో భాయ్. శ్మశానంలో సగం కాలని ఎముకలు ఎత్తుకెళ్ళి ఎరువుల కంపెనీకి అమ్ముకునేవాడు మొహం వాడును. ఖామోష్ భాయ్ ఖామోష్. మర్యాదగా వదులుతావా లేదా? నేను వదలను. వదలో. ప్రసాద్, నేను నాగలింగాన్ని మీ గుట్టు బయట పెట్టడానికి మారువేషం వేశాను. నేను నమ్మను. నాగలింగంతో కూడా దరిద్రమైన ఫేసే అయినా నీ అంత దరిద్రమైన ఫేస్ కాదు. వాడిది పుచ్చంకాయ మొహం గాని నీలా చచ్చంకాయ మొహం కాదు. ఒక్కసారి నా చేతులు వదలు, మీసం గడ్డం తీసి నా చార్మింగ్ ఫేస్ చూపిస్తా. నేను వదలను. నీది చార్మింగ్ ఫేసా? యా. నీ లత్తుకోడు మొహానికి తోడు నువ్వే నాగలింగాన్ని అంటావా? ఆయన ఎక్కడ, నువ్వెక్కడ? నిన్ను నాయనా మోహన్, వచ్చే సుభద్ర. పద్మ పద్మ, ఏడివాడు? ఎవరు? వాడే ఆ ప్రసాద్ గాడు. ఏ ప్రసాద్? ఏమీ తెలియని నంగనాచిలా మాట్లాడకు. ఆ ప్రసాద్ గారు పైపు పట్టుకుని పైకి రావడం మామగారు కళ్ళారా చూశారు. నాకేమీ తెలీదండి. తలనొప్పిగా ఉంటే పడుకున్నాను. ఏమిటి అమ్మా ఇది? పరువైనింటి ఆడపిల్ల ప్రవర్తించాల్సిన పద్ధతేనా ఇది? పరుగు అది ఎలాగో చెట్టెక్కేసింది. మనశ్శాంతికి అయినా బతుకుదామని ఈ ఊరొస్తే ఈ రెండు గ్రహాలు ఇక్కడికి తయారయ్యాయి. వాడెక్కడా అయిపోలేడు. వాడు పైకి రావడం నేను కళ్ళారా చూశానన్న భయంతో పారిపోయినట్టున్నాడు. పిరికి వేతవా. పచ్చటి కాపురంలో నిప్పులు పోయటానికి వాడెక్కడ దాపించాడండి కర్మ. మన బంగారం మంచిదైతే పరాయి వాళ్ళని ఆడిపోసుకోనక్కర్లేదు. ఏమైనా పద్మ, ఆ ప్రసాద్ గారు మన ఇంటి వైపు కన్నెత్తి చూసినా సరే నిన్నొక్క క్షణం కూడా ఇంట్లో ఉండేవను. ఇలాంటి సిగ్గుచేటి పనులు నా కొంపలో దొరకడానికి నేను ఒప్పుకోను. చచ్చ నాయనా మోహన్, మంచితనము మంచినీళ్లు ఒక్కలాంటివే. మనకు అవసరమైనప్పుడు దొరకవు. ఈ పోలికేం బాగుంటలేదు మామగారు. అది నాకు తెలుసు. ఏదో నా నోటికి అలా వచ్చేసిందంటే వినూరుకో. ఏరా, పోలీసులు అన్నీ కబ్జా చేయాలని ప్లాన్ చేసినారంటే అసలు మీరు మామూలు క్రిమినల్స్ కాదురా. వదిలితే హుస్సేన్ సాగర్ లో కూడా ప్లాట్లేసి అమ్మేస్తారు. ఏమిరా, సిటీలో ఈ మధ్య జరిగిన కబ్జాల్లో నువ్వు బ్యాకా ఫ్రంటా? స్ట్రైటా? నీ భాష ఊర్రా. చోటా షకీలా, అబూ సలీమా, ఓ దావూద్ ఇబ్రహీమా? ఆడేనా ఆడేనా ఆడేనా? మీరేంటా కొండ ముచ్చలు? ఏందిరా, కొడతంటే కళ్ళు మూసుకుంటావేందిరా? యోగా ప్రాక్టీస్ చేస్తున్నావా? ఏందిరా ఆ పర్సు? ఏందిరా? టచ్ చేయొద్దా? కొన్ని ముట్టుకుంటాను లేపా. ఇందులో ఏముందనరా అంతా పరిచినావు? ఐశ్వర్యరాయి, ₹1 ఈ కాంబినేషన్ ఏందిరా? అల్లా ఐసు మీద మనసు పడిండు. నీ కాడ ఈ శకలు కూడా ఉన్నాయేందిరా? వీడి పేరేందిరా? ప్రిన్స్. ఏ దేశానికి? అది సరే, నువ్వు ప్రిన్స్ అయితే మేమంతా ఏందిరా? నేను ఒక మంత్రిని, మా కానిస్టేబుల్స్ అంతా సేనాధిపతులా? నీ పని ఇప్పుడు కాదు, నైట్ షిఫ్ట్ లో. వెళ్ళి మంచి సినిమా డైరెక్ట్ ని తీసుకురారా. ఏందన్నా? నువ్వు విన్నది కరెక్టే. తమ్ముడిని హీరోని చేద్దాం. అన్నా, హీరో కాదు కానీ తమ్ముడు విలన్ అయితే కరెక్ట్. మేకప్ కూడా అవసరం. నేను రాముడైతే నా తమ్ముడు లక్ష్మణుడు అని వీళ్ళు అనుకుంటారు. జనానికి నరకాసురుడు, ఆడు రావణాసురుడు. ఏం లాయర్, ఏంటా సౌండ్? అదే, మిమ్మల్ని రావుడు అంటున్నాను, తమ్ముడు లక్ష్మణ్ అంటున్నాను, నేనేమో హనుమంతుడు అంటున్నా. మరి తోకేది? ప్యాంట్ జారిపోతుందని మొలతాళ్ళ చుట్టుకున్నానండి. చెప్పులతో గుచ్చి గుచ్చి చంపకోయ్ కొయ్దరా నా కొయ్దరా కొయ్దర బాయా కొయ్దర్ల గురి సురుగ్గా సుర్ర అంటదని నేను ఇష్టాకిన్నాను. నువ్వేటి బాణవే గానీ ఎప్పుడు పుల్లయ్యవు? పుల్లలేని బాణం పట్టుకుంటేనే బొక్కలో పెట్టారు పుల్లి. పుల్లన్న బాణం పట్టుకుంటే డైరెక్ట్ గా పులి బోల్లో పెట్టేవాళ్ళు. ఈసారి ఓ పుల్ల తయారు చేయి, ఇద్దరు హలో దొరవర్గలే వణక్కం. మిమ్మల్ని అమాయకంగా జైల్లో పెట్టినందుకు మా గగ్గోల్ టీవీ చాలా చింతిస్తుంది. మిమ్మల్ని విడుదల చేయడానికి మా గగ్గోల్ టీవీ శాయశక్తులా కృషి చేస్తుంది. దానికి మీరు మాతో సహకరించాలి. ఏమంటారు సామె? మేము అడిగిన ప్రతి దానికి మీరు అవును అనాలి. అవునంట అవునంట సామె. ఓకే, కెమెరా స్టార్ట్.
పప్పు యాదవ్ తో మీకు సంబంధం ఉందా? అవును లాడెన్ కు మీకు కాంటాక్ట్స్ ఉన్నాయా? అవును దావూద్ కి మీకు సంబంధం ఉందా? అవును మిమ్మల్ని జైల్లో పెట్టినందుకు సునామీ వచ్చి అంత జలమయం కావాలని జలయజ్ఞం చేశారా? అవును ఆనంద్ మ్యాట్ తో మీకు సంబంధం ఉందా? అవును అవును థ్యాంక్ యూ. ఇంతవరకు నేరాలను అంగీకరించిన కోయిదొర గారు మా గగ్గోలు టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన నేరాల్ని ఒప్పుకొని ఇంటర్నేషనల్ రౌడీగా అంగీకరించినందుకు కెమెరామెన్ నీచా సింగ్ తో ఖబర్ సింగ్, విశాఖపట్నం, గగ్గోల్ టీవీ. ఓ అవునని చెప్పేసినాగా నన్ను వదిలేస్తా. ఏంటి వదిలేసేది? ఇప్పుడే నువ్వు అసలు కేసులో బుక్ అయింది. అదెట్ట దొరా? పులితో పెట్టుకో, పోలీసుతో పెట్టుకో, మీడియాతో మాత్రం పెట్టుకోవద్దు. డే నైట్ అయిపోద్ది. ఇప్పుడు దాకా నువ్వు నేషనల్ గా ఉన్నావి, ఇక నుంచి నువ్వు ఇంటర్నేషనల్ గా ఉన్నావి. అది గుర్తుపెట్టుకో. ఓ కోయిదర్లారా, పుల్లగొట్టంలో మాట్లాడి పెట్టెల్లో బొమ్మలు చూపించే వాళ్ళ మాటలు నమ్మొద్దు. కుయ్యో కుయ్యో అయిపోతే టూ మచ్. కపిల్ దేవ్ 5 6లు, అజీ శర్మ 8 4లు, సిద్ధు 3 జతల 6లు, శ్రీకాంత్ 2 పుంజీలు 4లు కొట్టాడంటే అక్కడ రవిశాస్త్రి 0 అవుట్ అయిపోయినా మనం నెగ్గేసినట్టే. ఇక్కడ నాకు వరి తప్పుతుంది, అక్కడ వాళ్ళకి వరి తప్పుతుంది. ఎస్ హలో ఏస్ పాదం గారు. హలో. ఏంటి 5 రోజుల మ్యాచ్ లాగా అలా డల్ అయిపోయారేంటి? ఎవడు ఎక్కడ సార్, హెవీ వర్క్స్, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. అన్నట్టు సిస్టర్ బాగున్నారా? సిస్టరా? ఓహో మీ సిస్టరా? ఆవిడకేమండి రిలయన్స్ కప్ లాగా దగదగ మెరిసిపోతుంటాను. ఆ? ఆ? మీకు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ పెరిగిపోతుందే. అవును, నన్ను మీరు గుర్తుపట్టారా? టూ మచ్. మరేం లేదు, మీ బాల్స్ అన్ని మరీ వైడ్ వెళ్ళిపోతుంటాను. అది సరే, మనం పిచ్చి మీదకి వద్దాం. ఇంతకీ మీరు నన్ను గుర్తుపట్టారా లేదా అని. నేను మిమ్మల్ని రికగ్నైజ్ చేయలేదా? టూ మచ్. కానీ మీది భలే హైట్ సార్. అచ్చం గవాస్కర్ లా ఉంటారు. ఎస్. మీ రంగు రిచర్డ్స్, కొంచెం. మీ స్పీడు అబ్బో ఇమ్రాన్ ఖాన్ సార్. అమ్మో అంత లేదు. మీకేమిటి సార్, భలే బిజీ మ్యాన్. యా. బోల్డని పెళ్లిళ్ళు చేయిస్తుంటారు, ఎస్. బోల్డని సంతకాలు పెట్టిస్తుంటారు, ఆఫ్ కోర్స్. అందులో కొన్ని చింపేస్తుంటారు. ఎస్. చూడు, సుజాత పెళ్లి జరిగిందా లేదా? ప్యాంట్ చిరిగిపోయింది. ఐ డోంట్ నో. నిజం చెప్పకపోయావో నీ పేరులో సగమే మిగులుతుంది. ఏ కీలు కాకీలు తీసేస్తాం. అమ్మో. అలెక్స్, ఎస్ సార్. ఇలాంటి వెధవల్ని 999 సెక్షన్ ప్రకారం ఏం చేస్తే బాగుంటుంది? 4 బౌండరీస్ సార్. క్యారీ ఆన్. ఎస్ సార్. మిస్టర్ యశ్పాదం. అబ్బా. ఆ. 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 అబ్బా ఎంత బరువు ఉందండి. ఇదిగో బెదరు స్లో. ఎస్ పాదం గారు ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్నారు. అలెక్స్ బౌలింగ్ ఎక్కడ వేస్తాడు ఏదో? పామర్తి ఇక్కడ. కృష్ణకుమారి గారు కామెంట్ ఇక్కడ. చేస్తున్నారు. ఇక్కడ ఇక్కడ ఎందుకని మంచిది. అబ్బా. అలెక్స్ కపిల్ దేవ్ లా వేసిన అవుట్ స్వింగర్ ని ఎస్ పాదం గారు మంచి స్వింగ్ తో పట్టుకోబోయారు, కానీ కడుపులో తగిలింది పాపం. అబ్బా. టూ మచ్. మా అలెక్స్ ఇమ్రాన్ ఖాన్ లా వేసిన బౌన్సర్ ని ఎదుర్కోవడానికి ఎస్ పాదం గారు పాపం పాదాన్ని కాపాడుకోలేక మూతిరి పోగొట్టుకున్నారు. ప్రభువా, అమ్మో ప్రేర్ చేద్దామంటే చేతిలో బ్యాట్ ఉంది. ఎక్కడ కొడతాడో ఏమో. అమ్మా చచ్చాను. ఇది మరీ టూ మచ్. అలెక్స్ గారు కొట్టిన దెబ్బకి కన్ను పోయిన ఎస్ పాదం గారికి ఇక రెండో కన్ను మాత్రం మిగిలింది. ఇప్పుడు ప్రార్థన చేద్దామంటే కొన్ని దెబ్బ. త్రీ మచ్. ఇప్పుడు పూర్తిగా చచ్చాను. ఇప్పుడు శ్రీ ఎస్ పాదం గారు. నువ్వు ఆపమ్మా తల్లి. అలాగే. అలెక్స్ డ్రెస్ చేంజ్ చేసుకో. పాపం తడిసిపోయిన పిచ్చిలా ఎలా అయిపోయాడో. సుజాతకు పెళ్ళయిందా? అయింది. రిజిస్టర్ చేయించారా? చేయించారు. పేపర్లు ఎక్కడున్నాయి? లోపల ఉన్నాయి, మేరీమాత బొమ్మ కింద. వెళ్ళి పట్టురా. వెళ్ళా త్వరగా రా. యూస్లెస్ ఫెలో. Yes. మిస్టర్ యశ్పాదం. బీ కేర్ఫుల్. అలాగే. ఆల్ ది బెస్ట్. ఇండియాకి మ్యాచ్ పోయింది, మనకు వాచ్ పోయింది.